నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇలా కపిల తీర్థంకి వచ్చేసాం. ఇప్పుడే స్నానం చేసినాం, ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాం. ఈ కపిల తీర్థం కప్పల చూడండి, ఈ కోనేరులో స్నానం చేసినాం నేను, మా ఫ్రెండ్ ప్రసాద్. దర్శనానికి బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇవన్నీ టెంపుల్ లోపల ఉన్న విగ్రహాలు, ఫొటోస్ పెట్టారు ఇక్కడ టెంపుల్లో. కపిలేశ్వరి దర్శనానికి బయలుదేరి. హలో ఫ్రెండ్స్, కపిలేశ్వరి దర్శనం కంప్లీటెడ్. నేను బయలుదేరుతున్నాను తిరుమల దర్శనానికి. నేను మా ఫ్రెండ్ ప్రసాద్ బయలుదేరుతున్నాను. కపిలేశ్వర దర్శనం హలో ఫ్రెండ్స్, కపిలేశ్వర దర్శనం అయిపోయింది. ఇక్కడైతే ఒక సెంటర్ పాయింట్లో ఉన్నాం. ఇది కపిలేశ్వర ఆలయం అన్నమాట. ఇక్కడ వ్యూ ఎట్లుందంటే సూపర్ ఉంది. మెయిన్ తిరుమల కొండది వెళ్ళే దారి అనిపిస్తుంది, చూసారా? తిరుమల కొండకి వెళ్ళే దారి. సో ఫస్ట్ మేము ఏంటంటే కింద టెంపుల్స్ కంప్లీట్ చేస్తున్నాం, దీని తర్వాత పైన టెంపుల్స్కి వెళ్తాం. హలో ఫ్రెండ్స్, మేమిద్దరం కలిసి ఇప్పుడు గోవిందరాజ స్వామి గుడికి వెళ్తున్నాం. సో ర్యాపిడోలో చెక్ చేసినాము, 83 రూపాయలు ఉంది. ఈ అన్న 100 రూపాయలు ఇచ్చేయండి తీసుకెళ్ళాలంటే ఇక వెళ్తాం. గోవింద స్వామి గుడికి వచ్చినాం. సో ఇది గోపురం. ఈ గోవిందరాజు స్వామి గోపురం, చిన్న గోపురం ఇది. మార్నింగ్ ఫ్రెష్ మూడ్, చాలా బాగా అనిపిస్తుంది. దర్శనం కంప్లీట్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా ఎట్లా గోవింద. గోవింద మన అమావాస్య రోజు పెట్టదు అంటాం. వాళ్ళు పాటికి రావచ్చు మొలకలే. గోవింద గోవింద గోవింద. రెండు ఏనుగులు గుడికి. అంతే కదండి, క్లాస్ ఇచ్చాడు సైడ్ నుంచి పోయినా. హలో అండి, దర్శనం కంప్లీట్ అయిపోయింది గోవిందరాజు స్వామిది. ఇక్కడ నుంచి తిరుపతికి మేము బయలుదేరుతున్నాము. దేవస్థానం సంబంధించిన గజరాజు. అల్విల్ మంగమూరుకి బస్సులో ఎక్కినాము. 20 రూపీస్ టికెట్ ఉంది.
ఎస్ఎస్డి టోకెన్ కోసం అందరు లైన్లో నిల్చొని ఇక్కడ. హలో గాయస్, శ్రీకాళహస్తికి వచ్చినాం. శ్రీకాళహస్తి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి తిరుపతికి బయలుదేరుతున్నాం మేము. హలో ఫ్రెండ్స్, నేను ప్రసాద్ తిరుపతి దర్శనానికి బయలుదేరినాం. తిరుమలకొండ బస్ ఎక్కినాం. శ్రీకాళహస్తి, కపిలతీర్థం, అలివేలు మంగాపురం, గోవిందరాజు టెంపుల్ అన్ని దర్శనాలు అయిపోయి ఫైనల్ లార్డ్ వెంకటేశ్వర దర్శనం చేయడానికి బయలుదేరుతున్నాం. కొద్దిగా వ్యూ కూడా చూపిస్తాను. నైట్ వ్యూస్ చాలా సూపర్గా ఉంటుంది. బస్ చెకింగ్ అయిపోయింది. ఇద్దరం కలిసి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాం. తిరుపతి ప్రయాణం మళ్ళీ చూపిస్తాను. మా ప్రసాద్ గారు వస్తూ దాచిపెడదాం అనుకుంటు, కానీ దాగలేదు, బయట పడేసింది. దేవుడు ఒప్పుకోలేదు. సో ఇది చెకింగ్ పాయింట్, తిరుమల చెకింగ్ పాయింట్. చెక్ చేసారు, మా బ్యాగ్లన్నీ చెక్ చేసారు. రికార్డ్ అవుతుందిరా, మీ అయ్యనే రికార్డ్ అవుతుంది. మా బస్ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్నదానం కృష్ణం పొంగలి తింటున్నాము. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. స్టార్ట్ చేసినాం మేము. ఓ వెంకటేశాయ, తిరుపతి దేవస్థాన దర్శనానికి బయలుదేరినాం మేము. ప్రసాద్ ఎలా అయింది ఆయన మా కొత్తగా కలిసి మన కొలీగ్. సార్ మీ పేరేంటి సార్? కుమార్. నాలో సగం మీరు. క్లైమేట్ అదిరిపోయింది. హలో అండి, వెంకన్న దర్శనం అదే సుపుతం కాడికి వచ్చినాం మనం. ప్రసాద్ బాయ్, బ్యాక్ సైడ్ చూపిద్దామా? ఇది జర బాగుంది వీడియో. అట్లా దర్శనం బయలుదేరినాం. ఓల్డ్ కళ్యాణం ఎప్పుడు పెట్టేది అప్పట్లో. ఇప్పుడు అంతా కొద్దిగా చేంజెస్ అయినాయి, చాలా చేంజెస్ అయినాయి. ఎక్కడో పెట్టినాం. ఇది పాత స్పాట్, పాత చెట్టు. హలో, నమో వెంకటేశాయ. ఇది గొల్ల మండపం, స్వామివారి గోపురం అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఎంత ఆహ్లాదకర వాతావరణం ఉందంటే ఇక చెప్పొద్దు. దర్శనం కోసమై మేము వరాహస్వామి గుడికి పోతున్నాం. ఇక్కడ ఉంది వరాహస్వామి గుడి. ఇది వరాహస్వామి గుడి అనమాట.
అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఓం నమో వెంకటేశాయ. ఇది వరాహస్వామి టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ తిరుపతికి వస్తే కంపల్సరీ ఈ గుడిలోనే మనం దర్శనం చేసుకోవాలి. సో దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. ఏమంటావు? నమో వెంకటేశ అంటావా? ఓం నమో వెంకటేశ. ఇంత భక్తి మార్గంలో నువ్వు పోతావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. చలో వచ్చానికి దారి అటు సైడు అంటే అటు సైడ్ మళ్ళా ఇది వరాహస్వామి టెంపుల్. దాని పక్కనే ఇది కోనేరు అనమాట. కోనేరు యాక్చువల్లీ ఇవి బ్రహ్మోత్సవాలు ఉండడం వల్ల లోపలికి ఎవరిని ఎంట్రీ ఇవ్వట్లేదు ఇక్కడ. ఇది వరాహస్వామి టెంపుల్. ఇది వరాహస్వామి టెంపుల్ చాలా బాగుంది. అన్నదానం కొంచెం వెంకయ్య మళ్ళీ ఫ్రెండ్స్ ఇంత దర్శనం అయిపోయింది. తిరుపతి నుంచి కొండదీతరం వెళ్ళిన బస్సులో మంచి దర్శనం చేసుకుని సూపర్ అయితే దర్శనం ఎక్సలెంట్. అల్పేరు దగ్గరికి వచ్చేసాం. రిటర్న్ బస్ 6:30కి బయలుదేరుతాం. నేను మా ప్రసాద్. అలా అండి ఫైనల్లీ ఇంటికి చేరుకున్నాం. మేము ఇంటి దగ్గరలోకి వచ్చేసినాం. బొట్లు నిన్న పెట్టినా మంచిగా శ్రీకాళహస్తి, పద్మావతి, గోవిందరాజులు, కపిల తీర్థం, తిరుపతి 2000 బడ్జెట్లో పోయేసి వచ్చినాం. చాలా తక్కువ బడ్జెట్లో పోయేసి వచ్చినాం.